హలో అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగోండి పూజ, రెండో వారం పూజ అండి. వెంకటేశ్వర స్వామిది రెండో వారానికి వచ్చాను. ఎంత భయపడతా స్టార్ట్ చేశానో కానీ అంత ఇష్టంగా పూజ చేసుకుంటున్నాను నేను. అంత బాగా పూజ జరుగుతుంది నాకు. మీ అందరితో నేను ఎలా చేసుకున్నానో ఏంటో అని షేర్ చేసుకోవాలని ఫుల్ వీడియో పెడుతున్నానండి నేను. చాలా బాగా జరిగింది నా పూజ. నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాకు అన్నీ స్వయంగా వచ్చినట్టు కాదండి, అక్కడ ఇక్కడ నేర్చుకునేటి. కానీ పూజ చేసుకోవటం అంటే చాలా ఇష్టం నాకు. అమ్మవారిని అలంకరించుకోవటం, పూజ చేసుకోవటం అంటే బాగా ఇష్టపడతాను. అలా చూసి పూజలు ఎక్కువ చేసుకుంటానండి. నాకు ఇష్టము. కానీ ఎంత భయపడతా వెంకటేశ్వర స్వామి పూజ అంటే ఎంత నిష్ఠగా చేయాలో, ఎలా చేయాలో, ఇలా చేయాలని భయపడతా స్టార్ట్ చేసిన పూజ ఇష్టంగా ముగిస్తున్నాను. చాలా బాగా జరిగింది. రెండో వారానికి వచ్చాను. బాగా చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను ఏంటనేది మీ అందరికీ చూపించటానికి కోసం ఫుల్ వీడియో. ఎప్పుడు డబ్బింగ్ చెప్పినా భయపడతా చెప్తానండి నేను. ఈసారి ఇలానే చెప్తున్నా, ఆపకోకుండా. ఎలా వచ్చినా అడ్జస్ట్ అవ్వండి. చాలా బాగా చేసుకున్నానండి. ఆ రోజు నాకు మాల దొరకటం చాలా కష్టమైపోయింది. తులసి మాల చాలా ప్లేస్లో తిరిగాను. తులసి మాల ఖచ్చితంగా కావాలని చెప్పి శంకర్ విలాస్కి వెళ్ళానండి. అక్కడ మాత్రమే దొరికింది. నేను ఫస్ట్ వారం ఒక పూలు కుట్టానండి. పచ్చపూలు కుట్టాను. రెండో వారం మటుకు చామంతులు, తెల్ల చామంతులు కుట్టాను. చాలా బాగుంటున్నాయి కుట్టినేటి. నేను ప్రతి శనివారం, శుక్రవారం నైటే కుడుతున్నానండి శనివారం కోసము ఒక మాల ఖచ్చితంగా. చాలా బాగా వస్తుంది మాల కొన్ని కుట్టుకుంటుంటే. ఎలా ఏంటో, ఎలా చేసుకుంటున్నానో, కరెక్ట్గా చేస్తున్నానో లేనో ఎవరికన్నా తెలిస్తే మీకు కామెంట్ చేయండి. ఇట్లా పూల డెకరేషన్ చేసుకోవాలన్నా, అమ్మవారిని డెకరేషన్ చేయాలన్నా నాకు చాలా ఇష్టం అండి. ఇష్టంగా చేస్తాను. నైట్ 2ంటికి లెగిసానండి. ఎందుకంటే ఫంక్షన్ కూడా ఉంది. పూజ అయిపోయినాక ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పి. కానీ ఇసుకు లేకోకుండా చేసుకుంటున్నానండి. ఉపవాసం కూడా ఉంటున్నాను. సాయంత్రం వరకు ఉంటున్నాను. కానీ అన్నీ ముందు నైటే అన్నీ కడిగి పెట్టుకున్నానండి నేను. ఇత్తడి సామాన్లు మొత్తం, దీపారాధన కుండీలు కానీ మొత్తం ముందు రోజు కడిగి నీట్గా పెట్టుకున్నాను. బియ్యం పిండి అన్నీ పట్టి పెట్టుకున్నానండి. కాకపోతే సలిబిండి మటుకు ఏ రోజుకి ఆ రోజే చేసుకుంటున్నాను, ముందు రోజు కాకోకుండా. సలిబిండి కానీ, నువ్వులు ఉండలు కానీ అన్నీ ముందు రోజు. ప్రసాదాలు మటుకు స్నానం చేసిన వెంటనే ముందు ప్రసాదాలు చేసేసుకొని అప్పుడు నేను డెకరేషన్ చేస్తున్నానండి. ప్రసాదాలు చేసినవి మాత్రం మీకు చూపించట్లేదు. డెకరేషన్ చేసి పూజ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. ఏమన్నా కొంచెం తప్పులు ఉంటే మీరే అడ్జస్ట్ అవ్వండి. నాకు చేతైన కాడికి, నేను నేర్చుకున్న కాడికి చేస్తాను. కానీ నాకు పూజ దగ్గర డెకరేషన్ చేయాలన్నా, బాగా పూలు పెట్టాలన్నా చాలా ఇష్టం అండి. మనం చేసుకున్న కాడికి తెచ్చిపెట్టే వాళ్ళు ఉంటే ఇంకా చేయాలనిపించిద్దండి. మా వారికి దేవుడు ఏమైనా చేస్తే తెచ్చిపెట్టడంలో మంచిగా తెచ్చిపెడతాడని, ఏమేమి కావాలన్నీ రాసి పెట్టుకొని బాగా తెస్తాడు. అలానే నేను డెకరేషన్ బాగా చేసుకుంటాను. ఏ పూజకైనా సరేనండి, కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాను నేను డెకరేషన్ చేసుకోవటానికి. చూడండి, ఇవన్నీ ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. కుందీలు ఇవన్నీ కడిగి పెట్టుకోవటానికి నాకు గంట పట్టినాయి. ఆ కుందీలు అన్నీ పూజకు సంబంధించినవి సపరేట్గా కడిగి సపరేట్గా పెట్టుకుంటున్నాను, కలశం చెమ్ముతో సహా. కలశం చెమ్ము కొని కలశం పెట్టేటప్పుడు కొని వాటర్ పోసి ₹1 వేసి పసుపు కుంకుమ దాంట్లో ఏమేమి వేయాలో కనుక్కొని పూజారి అయితే ఎలా చెప్పాడో అలానే చేసుకుంటున్నానండి. మొత్తము చాలా బాగా చెప్తాడు ఆయన. విన్నాక ఆయనకి డబ్బులు కొట్టాలంటండి. నేను మర్చిపోయాను, వేయాలి డబ్బులు ఆయనకి, పూజారి గారికి. ఎందుకంటే మనం ఏ గుడికి వెళ్ళినా మనకు అక్షంతలు అవి వేసేటప్పుడు డబ్బులు వేస్తాం కదండి, అదొక ఫలితము. అలానే వేయాలంట. నేను వేయలేదు, మర్చిపోయాను. మా అబ్బాయి చేత వేయించాలి. ఇలా చేసుకుంటున్నాను. లక్ష్మమ్మ వారిని, గణేషుని. ఫస్ట్ వారమేమో నాకు తిరుపతి నుంచి లడ్డు వచ్చిందండి. చాలా సంతోషపడ్డాను నేను. ఆయన తిరుపతి నుంచి మా వారు వాళ్ళ ఫ్రెండ్ పంపించారండి లడ్డు. అసలు ఫస్ట్ వారం నాకు లడ్డు వచ్చే తల్లికి ఆనందం వేసింది. రెండో వారం మటుకు వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చింది.
చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన దయ నా మీద ఉందనిపించింది నాకు. చేత కాకుండా ఏమైనా పొరపాట్లు చేస్తానేమో భయంతో స్టార్ట్ చేశాను. కానీ చాలా ఇసుకు లేకోకుండా చాలా బాగా పూజ జరుగుతుంటే ఆనందంగా అనిపిస్తుంది. ఒక్కదాన్నే కదండి, నేనే వీడియో తీసుకోవటం, నేనే అలా చేసుకోవటం, నాకు హెల్ప్ చేసేది ఎవరు లేరు, నేనే చేసుకుంటాను. అందుకని అడావిడిగా చేసుకుంటుంటాను అయినా. ఈసారి కూడా అలానే చేసుకుంటూ ఉంటున్నాను. ఒక్కోసారి నాకే నవ్వు వస్తుంది. కరెక్ట్గా తీసినా తీయకపోయినా వీడియో మటుకు మీకు అందరికీ చూపించాలని ఎడిటింగ్ చేసి అన్నీ పెడతా ఉంటాను. ఇంకా నేను ఫుల్ వీడియోలు చాలా రోజులు అయిందండి పెట్టక. కొంచెం పని నుండి పెట్టట్లేదు. పెడతానండి నిదానంగా నేను కొని. నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చేయను, ఖచ్చితంగా పెడతానండి. డెవలప్ చేసుకుంటా కొంచెం కొంచెం. మీతో షేర్ చేసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఫుల్ వీడియో పెడుతున్నాను. నా పూజ డెకరేట్ చేసినది అమ్మవారిని పూజించినట్టు నేను ఎప్పుడు పెట్టినా నన్ను చాలామంది అడుగుతారండి, చాలా బాగా చేస్తారని మా ఫ్రెండ్స్ కానీ. అందుకు చాలా ఇంత టైం తీసుకొని చేసుకోవడం బాగా చేసుకుంటామని. కానీ ఇలా డెకరేషన్ చేసి అన్నీ పెట్టుకొని తృప్తిగా దేవుడికి చేసుకోవాలంటే నాకు ఇష్టం అండి. ఇష్టంతో చేస్తాను నేను. చేయలేకపోతే దీపారాధన కూడా ఒక్కోసారి ఆపేస్తానండి. ఏదైనా ఇష్టంగా చేస్తేనే బాగుంటుంది. ఒకరు చేస్తున్నారని చేసేదానికంటే ఇష్టంగా చేసుకోవటం ఇష్టం నాకు. చాలా బాగుంది. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ముందు మొత్తం అందించే వాళ్ళు ఎవరు లేరని మొత్తం ముందు రెడీ చేసుకొని ఒకసారికి 2 సార్లు మళ్ళీ లెగిసా. అయినా కానీ నేను ఒక్కొక్కటి మర్చిపోతాం కదండి, ఎంత రెడీ చేసుకున్నా. పిండి దీపాలన్నీ బొట్లు పెట్టుకుంటున్నానండి. మొత్తము అన్నీ అక్కడ తెచ్చిపెట్టుకున్నాను. ప్రసాదాలు కానీ అన్నీ వాటర్ కానీ అన్నీ తెచ్చిపెట్టుకున్నాను మనకు కావాల్సినవి. ఏముందిలేండి, మళ్ళీ అయినా లెగవచ్చు. కానీ అన్నీ తెచ్చిపెట్టుకుంటే పూజ మధ్యలో లేవకుండా ఉండొచ్చు కదండి. మొత్తం చుట్టూ పెట్టేసుకున్నానండి. ఇంకెవరికి ఆకలేసినా తెల్లారుజామున లెగిసే వాళ్ళు ఎవరు లేరు, అందరూ పడుకొని ఉన్నారు. నాకు ఇవాళ మటుకు ఎంత తెల్లారుజామున లేచినా విసుగు అనిపించలేదండి. చాలా హ్యాపీగా చేసుకున్నాను. గుమ్మం అన్నీ చేసుకొని బొట్లు పెట్టుకొని ముగ్గేసుకొని అన్నీ చేసే తల్లికి ఇష్టంగా నాకు వెంకటేశ్వర స్వామి పూజ మటుకు లైఫ్ లాంగ్ ఒక గుర్తుండిపోయిద్దండి. ఎప్పుడు అలసిపోయినట్టు చేసేదాన్ని. ఈ పూజ మటుకు చాలా ఆనందంగా చేసుకుంటున్నాను నేను. భయపడతా చేసుకున్నాను. అదొకటి బాగా గమనించాను నేను. పూజ చేసుకున్నాంచి నాకు మనశ్శాంతి ఉందండి. ఇది నేను బాగా చెప్తాను. ఏదో తెలియని అనీజీగా ఉన్నది నాకు 2 నెలల నుంచి. అంత బాగోట్లేదు. కొంచెం ఇంట్లో సమస్యలతో చాలా ఫీల్ అయ్యాను. కానీ ఈ పూజ అంటూ ఎప్పుడు మొదలు పెట్టానని నాకు మనశ్శాంతి మాత్రం ఉందండి. అది నేను చెప్పగలుగుతాను. ఎవరికైనా ఇంట్లో గొడవలు ఉన్నా మనశ్శాంతి లేకపోయినా ఈ పూజ చేసుకోండి. మనకు అన్నీ ఉన్నా లేకపోయినా మనశ్శాంతి మటుకు వచ్చిందండి. ఇది మటుకు కంపల్సరీ చెప్తాను. నేను బాగా నెల రోజులు చాలా బాధపడ్డానండి ఇంట్లో సమస్యలతో. కానీ ఈసారి మటుకు చాలా ఆనందం అనిపించింది. ఈ పూజ వల్ల నాకు మనశ్శాంతి ఉంది. ఆ మనశ్శాంతి ఉంటే చాలండి. కోట్ల ఆస్తి లేకపోయినా చాలు, మనశ్శాంతి ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. అందుకని పూజ చేసుకున్నానండి. చేసుకున్నంత వరకు నాకు మటుకు చాలా హ్యాపీగా అనిపించింది. మనశ్శాంతి అయితే దక్కిందండి నాకు. ఎవరైనా ఇంట్లో మీకు సమస్యలు ఉన్నా, ఏ విషయంలో అయినా బాధపడుతున్నా ఈ పూజ మాత్రం చేసుకోండి. ఈ పూజ 2 ఏళ్ల క్రితమే మా చెల్లి చెప్పిందండి నాకు. తులసి మా చెల్లి చెప్పింది, అక్క నేను చేసుకున్నా, నువ్వు పూజ చేసుకో అని నాకు వీడియో పంపించిందండి. అది నేను అప్పుడు చేసుకోలేకపోయాను. చేసుకున్నాము అన్నట్టు అనిపించిందండి. అసలు అప్పుడు వెంటనే చేసుకోవాలి. నిజంగా అనుకున్న వెంటనే చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నాకు చేసుకోలేకపోయాననేది ఎక్కువ అనిపించిందండి. కానీ తర్వాత కొంచెం ఇంట్లో డిస్టర్బ్ అయ్యి బాగా కొంచెం మనశ్శాంతి కోల్పోయిన తర్వాత నాకు అనిపించింది ఈ పూజ మొదలు పెట్టుకుందాం అనుకున్న. టక్కుని మొదలు పెట్టానండి. చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇప్పుడు చెప్తున్నాను, నిజంగా మనశ్శాంతి అయితే దక్కిద్దండి. మీకు గుణమైన సమస్యలు ఉంటే పూజలు చేసుకోండి. మనకు ఆ సమస్య తీరకపోయినా పర్లేదు, ఇంట్లో మనశ్శాంతి అయితే ఉంటుందని పక్కా చెప్పగలుగుతానండి నేను. ఏడుకొండల స్వామి నిజంగా లైఫ్లో నేను ఇంత మనశ్శాంతి నేను ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా. మీరు కూడా పూజ చేసుకోండి ఎవరికైనా సరే.
చాలా భయపడ్డానండి. ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఎందుకు భయపడ్డాననేది, ఎలా చేస్తానో ఏమో అనేది ఎవరికైనా ఉంటుంది కదండీ! అందుకు భయపడ్డాను. కానీ చాలా బాగా చేసుకున్నాను. మా అమ్మాయి ఒక పూజారి వీడియో పంపించిందండి నాకు. అది ఎలా అయితే ఆయన ఎలా చెప్పాడో అలానే చేసుకున్నానండి నేను. నా అసలు ఆయన చెప్పేది చేసుకుంటుంటే నాకు ఒక పూజారి కూర్చొని చెప్పినట్టే చేపించినట్టే చేసుకున్నానండి. అలా నాకు చదవడం రాదండి, ఎక్కువ చదువుకోలేదు నేను పెద్దగా. అందుకని పూజలైనా మంత్రాలైనా ఇలాంటివి నాకు స్వయంగా చదవటం చేత కాదు. వీడియోలు పెట్టుకొనే చేస్తానండి నేను ఎప్పుడు. ఒకవేళ నోటితో పలుకుతున్నా ఏమైనా తప్పులు పలుకుతానేమని భయపడతాను. ఎందుకంటే వచ్చిన వాళ్ళు సర్చ్ చేసుకుంటారండి. మనకు అంత చదువు రానప్పుడు భయం వేస్తుంది ఎక్కువ. అందుకని నేను చూసి పూజలు అయితే చాలా బాగా చేస్తానండి. ఇష్టం కొని నాకు చెప్తా ఉండేవాళ్ళు ఉంటే చాలా బాగా చేసుకుంటాను, ఓపికగా చేసుకుంటాను. అందరు అంటారు ఇంత పని చేసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలని. నాకు ఇష్టం ఉంటుందండి ఓపిక అంటే ముందు. ఆ ఇష్టంగా చేసుకుంటే నాకు కష్టం అనిపించదు. అలానే మీకు అందరికీ ఇవన్నీ చూపించాలి, ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చూపించాలనుకుంటున్నాను. అందుకే ఫుల్ వీడియో పెడుతున్నానండి నేను. చాలా బాగా పూజ జరిగింది నాకు. మొత్తం పూజ కానీ వంట కానీ నాకు 9:30 కల్లా అయిపోయినాయండి. నేను ఫంక్షన్కి కూడా 10:00కల్లా వెళ్ళిపోయాను. అంత బాగా జరిగింది పూజ. ఏం తొందరపడి చేసుకోలేదండి. నిదానంగా ఆయన ఎలా చెప్తున్నాడో అలానే చేసుకున్నాను నేను. ఆయన చెప్పిన ప్రతిదానికి పర్ఫెక్ట్గా చేసుకున్నాను. అలానే ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చాలా బాగుంటుందండి. అలా పూజారి కానీ పెద్దోళ్ళు కానీ ఎన్ని తెచ్చిపెట్టుకున్నా అని చెప్పాను కదండి, అన్నీ తెచ్చిపెట్టుకున్నా ఒక్కోసారి అన్నీ మర్చిపోతాం అంటారు చూడండి. మళ్ళీ పూజలో మధ్యలో ఒకసారి లెగిసానండి. లెగిసి మళ్ళీ తెచ్చుకున్నాను. అప్పటికి మా వారు లెగవలేదు. ఎవరైనా అందించేవాళ్ళు లేడీస్ ఎవరు లేరు. అందుకని మధ్యలో లెగుస్తాను నేను. అనుకుంటా అన్నీ తెచ్చుకున్నాను, అన్నీ పెట్టుకున్నాను, ఇంకేం లేవు అనుకుంటాను. కంపల్సరీగా ఏదో ఒకటి మర్చిపోయే ఉంటాను. అందుకు చేసుకున్నాను. అయితే ఆయన చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారండి. నిజంగా కొంతమంది పూజారులు మాటలు స్పష్టంగా ఉండవు, వాళ్ళ మంత్రాలు చదువుకుంటూ పోతారు. కానీ ఈయన మటుకు చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకని భయపడుకోకుండా నా పూజ జరిగిపోయింది. మొత్తం ఆయన ఎలా అయితే చెప్పాడో అలానే చేసుకున్నాను. ఏదైనా పూజ చేసేటప్పుడైనా ఏదైనా మనం దేవుడు కార్యక్రమం చేసేటప్పుడైనా మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. మనకి ఎక్కడ తెలియని పాజిటివ్ ఉంటుంది. ఇంట్లో అయినా సరే, మన మనసులో అయినా సరే, ఎవరు ఎన్ని వంకలు పెట్టినా ఏం చెప్పినా మనకు అవి మన మైండ్కి ఎక్కవు. అయ్యే పూజలు గీజలు ఏం లేకోకుండా మన ఇష్టప్రకారం తిరిగేటప్పుడు ఒక చిన్న మాట అన్నా మనసుకు బాధ అనిపిస్తుంది. ఇలాంటి విషయంలో నేను చాలా అబ్జర్వేషన్ చేశాను. నాకు మటుకు దేవుడు అండ ఎక్కువ ఉంటుందని నేను ఎక్కువ అనుకుంటానండి. ఎందుకంటే నేను అలా ఫీల్ అవుతాను కాబట్టి పాజిటివ్గా తీసుకుంటాను. దేవుడు గుళ్ళకి వెళ్ళాలనుకున్నా, ఎక్కడికన్నా దేవుడు కార్యక్రమాలకు వెళ్ళాలన్నా నాకు ఇష్టం అండి, చేసుకుంటాను. కాకపోతే ఈ పూజ గురించి ఎక్కువ మాట్లాడుతున్నా. నాకు స్వయంగా అసలు ఫస్ట్ వారం పూజ మొదలుపెట్టిన రోజే నాకు తిరుపతి లడ్డు రావటము, ఇవన్నీ జరుగుతుంటే నాకు కొంచెం మనశ్శాంతి రావటము, హ్యాపీగా అనిపించింది నాకు. ఆ ఏడుకొండల దయ ఉండాలి మనకెప్పుడు. ఇన్ని రోజులు ఎందుకు చేశానా అనిపించింది నాకు. నిజంగా ఇన్ని రోజులు నేను వేస్ట్ చేశాను. మా చెల్లి చెప్పినా కూడా చేసుకోలేదు. కానీ ఇప్పుడు చేసుకున్నందుకు నాకు సంతోషం అనిపించింది. ఇంట్లో మీకుని బాగుండాలంటే ఎవరైనా అనుకున్న వెంటనే చేయండి. నాలాగా తప్పు చేయకండి లేట్ చేసి. ఆ ఏడుకొండల స్వామి దయ నిజంగా మనకు ఈ సంవత్సరంలో అంతో ఇంతో అదృష్టం మనం ఉంది అంటే ఇట్లాంటి పూజలు చేసుకున్నప్పుడు నాకు అనిపిస్తుందండి. చాలు, ఇంత మనం ఏమైనా పాపాలు ఏమైనా ఉన్నా మనకి ఈ జన్మకి పోతాయి అనిపిస్తుంది. ఇలాంటి మాట్లాడచ్చో లేదో నాకు తెలీదు. నాకు మనసులో కలిగినట్టు నేను చెప్పేస్తున్నాను. చాలా పూజ మటుకు ఆ పూజారి ఎలా చేశారో అలా. ఇవి పిండిగునండి అరగంట సేపు నానబెట్టానండి నేను. ఫస్ట్ స్నానం చేసి రాగానే చలిపిండి చేసుకున్నాను.
కాసేపు నానితేనేమో అవి రావట్లేదండి, పిండి దీపాలకి పలుకులు రావట్లేదు. వెంటనే పోయినసారి ఏం చేశానంటే కలిపిన వెంటనే పిండి దీపాలు చేశానండి. కొంచెం సాయంత్రం అయితే కొంచెం ఇటు నెర్రి ఇచ్చినట్టు అనిపించింది నాకు. అందరూ కొంతసేపు నానబెడతారంట. నేను తర్వాత యూట్యూబ్లో చూసి నేను స్నానం చేసిన వెంటనే ముందు చలిపిండి పిసికి పెట్టుకున్నానండి, చేసి పక్కన పెట్టుకున్నాను, నానబెట్టాను. దాని తర్వాత ప్రసాదాలు చేసుకున్నాను. అందుకని ఒక అరగంట పట్టింది కాబట్టి నాకు చాలా బాగా వచ్చినాయి ఈసారి. సాయంత్రం గుని నేను పూజ పెట్టుకునేటప్పుడు నాకు నూనె కారినట్టుగా అనిపించలేదండి. పోయినసారి కొంచెం అలా అనిపించింది నాకు, 2 దీపారాధన కుందీలు అలా అనిపించినాయి. ఈసారి మటుకు బాగా నాని మెత్తగా అనిపించిందండి. అందులో చేత్తో కాకోకుండా మిక్సీలో వేసానండి నేను చలిపిండి దీపాలకి. చలిపిండి కోసమేమో సపరేట్గా ఆయన కోసం 7 ప్రసాదాలు, మొత్తం ప్రతి వారం 7 ప్రసాదాలే చేస్తున్నానండి నేను. పానకము, వడపప్పు, చక్కెర పొంగలి, అట్లా లడ్లు, నల్ల నువ్వులు ఉండలు, అట్లా 7 ప్రసాదాలు చేసుకుంటున్నానండి. నల్ల ద్రాక్ష అలా పెట్టుకుంటున్నాను. సాయంత్రం కూడా ప్రసాదాలు మారుస్తున్నానండి నేను. సాయంత్రం సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత కలశం కొంచెం కదిలిచ్చి దీపాలన్నీ కొండెక్కేంత వరకు ఉండి, కొండెక్కిన తర్వాత అన్నీ తీసేసుకుంటున్నానండి. తీసేసుకున్నాక ఇంతకుముందు పూలు నాకు ఎక్కువ పడతాయండి. నేను ఇంట్లో పూలు దేవుళ్ళకి ఎక్కువ వేస్తాను. అవన్నీ మనం ఒక చోట వేయాలంటే కష్టమని కొంచెం నేను డస్ట్బిన్లో వేసేస్తానండి. కొంచెం స్పెషల్గా చేసుకున్న పూలన్నీ ఏం చేస్తానంటే ఆవుకు పెడతానండి నేను. ఇవాళ కూడా నేను అదే చేశాను. మధ్యాహ్నంగా కొంచెం తిన్నానండి. ఆ దీపారాజనతో మనం ప్రసాదంగా తీసుకోవాలంట కదా, అలా కాస్త ప్రసాదంగా తీసుకున్నానండి. మన ప్రసాదాలు చేసినవన్నీ అయిపోయినాయండి. అవి ఏం నేను వేస్ట్ చేయలేదు. కాకపోతే దీపారాజన లాగా చేసిన పిండి దీపాలు మటుకు తీసుకెళ్ళి ఆ పూలు అందుకు శంకర విలాస్కి వెళ్ళి అక్కడ ఆవులు ఉంటే ఆవులకి పెట్టానండి. అవి తినేంతవరకు వెయిట్ చేస్తాం, మళ్ళీ ఎవరైనా తొక్కుతారేమో రోడ్డు మీద వేస్తున్నాం కదా అని. అవి తినేంతవరకు వెయిట్ చేసి దాంట్లోకి గడ్డి గుని కాస్త తెచ్చి అక్కడ వేసామండి. ఆ పూలు మొత్తం తినేసినాయి ఆవులు. అమ్మాయి అనుకున్నాము. ఇలా చేసినప్పుడు మనం ఎక్కడంటే అక్కడ వేస్తే ఏముందండి, ఎవరైనా తొక్కారనుకో అది అసలు మంచిది కాదంట. ఇక్కడ వాటర్ ఎక్కడ ఉంటాయి కూడా నాకు తెలియదు. అందుకని నదిలేసి అంతవరకు ఎందుకు, వాసన వస్తాయి కదండి. ఏ వారం ఆ వారం తీసుకెళ్ళి ఆవుకు పెడదామని డిసైడ్ అయ్యాను. ఆవుకి వెళ్ళి పెట్టేసి వచ్చానండి మధ్యాహ్నం నేను. పూజ మటుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏ ఆకంఠం అదే ఆటకం లేకోకుండా చేసుకున్నానండి. కొంచెం నా మాటలు తర్వాత కొంచెం నత్తిగా వస్తాయి, పట్టించుకోకండి. అలా వచ్చినప్పుడు సిప్ చేయండి. చాలా పూజ మటుకు బాగా జరిగిందండి. మీ అందరికి కూడా నేను చెప్తాను, ఎవరు చూస్తే వాళ్ళు, ఎవరు చేసుకోవాలనుకుంటే భయపడతా ఉండేవాళ్ళు నేనే ఇంత బాగా చేసుకున్నానంటే మీరు ఇంకా బాగా చేసుకుంటారని నా నమ్మకం. మీరు కూడా చేసుకోండి. చేతకాని వాళ్ళే చేసుకుంటున్నారంటే. కానీ నాకు పూజలు అంటే కొత్త పూజలు తెలియకపోవచ్చండి. తెలిసిన పూజలు మటుకు నేను చాలా బాగా చేసుకుంటానండి, తృప్తిగా అన్నీ తెచ్చిపెట్టాలన్నా మంచి ఇది ఉండాలి. ఏమైనా దేవుడికి ఏమైనా చేయాలంటే మా వారి తర్వాతేనండి. బాగా తెచ్చి పెడతాడు. అన్నీ రాసుకొని మొత్తం దేవుడి కంటే చాలండి. ఇక్కడే కాదు, గుళ్ళకైనా సరే బాగా తీసుకొచ్చి పెడతాడండి. మనం ఎలా ఎప్పుడు మనకేం కావాలంటాయి మనం తెచ్చుకుంటానే ఉంటాం. కానీ ఇటు దేవుళ్ళకి చేసే దాంట్లో కూడా మనకు తృప్తి ఉంటుంది కాస్త. అలా తెచ్చిపెట్టుకుంటే నేను చేసి పెట్టాను. నాకు శ్రీచక్రం ఉందండి. అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఏ పూజ చేసుకున్నా శ్రీచక్రం పెట్టుకొని కుంకుమ పూజ చేసుకుంటానండి. అలవాటైపోయింది నాకు. ఇంట్లో నేను పొద్దున్నే చేయనండి పూజ, ప్రతిరోజు సాయంత్రాలు చేస్తానండి. పండగలు ఏమైనా ఉంటే మాత్రం పొద్దున్నే చేస్తానండి. ఏమైనా స్పెషల్ పూజలు ఉంటే చీకట్లో లేచి చేసుకుంటాను. కార్తీక మాసం అంతా 2 పూట్ల చేస్తానండి. విడిగా అయితే రోజు సాయంత్రాలు చేసుకుంటానండి. సాయంత్రాలు అయితే ఇంకేం టెన్షన్ ఉండవు, పూజ చేసుకుంటే డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు కాబట్టి అలా చేసుకుంటాను. ప్రతిరోజు కుంకుమ పూజ అయితే చేసుకుంటానండి. ఎప్పుడైనా ఒకసారి బద్ధకం ఉన్నప్పుడు మానేస్తా, కానీ మ్యాక్సిమం ప్రతిరోజు చేసుకుంటానండి. ఇంకా పూజ మధ్యలో ఆయన ఎలా చెప్పాడట పిండి దీపాలు వెలిగిస్తున్నానండి పూజ చెప్పినట్టు.
నేతితో పిండి దీపాలు వెలిగిస్తున్నానండి. అటు సైడ్ ఇటు సైడ్ 4 దీపారాధన కుందీలు ఉంటాయి, కానీ నువ్వుల నూనెతో చేశానండి. అన్ని నేతితో కాకోకుండా చేస్తున్నాను. ఇంకా ప్రసాదాలు అన్నీ పెట్టుకునే టైం అయిపోయింది, పూజ అయిపోయి. అందుకని అన్నీ తెచ్చిపెట్టుకున్నాను. ఎంత తెచ్చిపెట్టుకున్నా లెగుస్తాం కదండి, అంతే లెగిసాను. 2 సార్లు లెగిసానండి. అక్కడ క్లీన్ చేసి తెచ్చిన ప్రసాద్ చక్కెర పొంగల్ చేశాను ఈసారి. వడపప్పు, నల్ల ద్రాక్ష, నల్ల నువ్వుల ఉండలు, సల్లిబిండి ఉండలు, లడ్లు అన్నీ పెట్టుకున్నాను. అన్నీ ఏడేడే పెడుతున్నానండి. ఏదైనా ఏడే. లాస్ట్కు ఈ సల్లిబిండి దీపారాజనలలో కూడా ఒత్తులు నేనే చేసుకుంటున్నానండి. ఇంట్లో ఒత్తులు తెచ్చుకొని నేనే చేసుకుంటున్నాను. సన్న ఒత్తులు నాకు దొరకట్లేదు, లావుగా దొరుకుతున్నాయి ఎన్నిసార్లు తెచ్చుకున్నా. అందుకని నేను దూది నా దగ్గర ఉందండి. 2 పూటలు అయ్యి సాయంత్రం పొద్దున్నే చేసి పెట్టుకుంటున్నాను. శుక్రవారం సాయంత్రమే చేశానండి. పొద్దున పూటలకి సాయంత్రాలకి చేసి పెట్టుకుంటున్నాను. నేను వేస్తున్నాను ఒక్కొక్క కుందీలో. ఎట్లా దూరింది కదండి, ఎందుకు మనం చేతులాట చేసుకుంటే తృప్తిగా ఉంటుందని నేను చేసుకుంటున్నానండి. ఉపవాసం ఉన్నప్పుడల్లా దేవుడి ఎక్కువ చూస్తున్నాను. అయిపోయింది, పూజ వరకు అయిపోయిందండి. ఇప్పుడు మటుకు ఆయన కథ చెప్తాడు, 3 కథలు చెప్తాడు. చాలా బాగా జరిగిందండి పూజ మటుకు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఆయన ఎలా చెప్పాడో అలా చేసుకున్నా. ఇంత వివరంగా చెప్పేవాళ్ళు కూడా మనకు దొరకాలండి, అంతే. నేను ఎంతకంటే చెప్పిందే మీకు బోరు కొట్టిస్తాను. నా వీడియో నచ్చుంటే నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ మధ్యన ఫుల్ వీడియోలు చాలా లేట్ అయింది పెడతానండి. కొంచెం టైం పట్టిద్ది. ఇంకా మంచి మంచి పూజలు వీడియోలు పెడతాను. పూజ అయిపోయినాక కుంకుమ పెట్టుకొని అక్షంతలు వేసుకొని పూలు పెట్టుకోమన్నాడు. అన్నీ అయిపోయినాయి. ఒక్కొక్కటి తీసి పెట్టుకుంటున్నానండి. నేను కథ ఇంటూ పెట్టుకుంటున్నాను. ఈ 7 కొండల వారి పూజ చేసుకుంటా మటుకు ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. అందరు చేసుకోవచ్చు, పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. నేను ఫుల్ చెప్తున్నాను, మనశ్శాంతి మటుకు దొరికిద్దండి. హ్యాపీగా చేసుకోండి, ఇష్టంగా చేసుకోండి. ఎవరో చేసుకున్నారనుకోకుండా మీరు ఇష్టంగా చేసుకున్నారనుకో, చాలా మంచి మనశ్శాంతి దొరుకుతుందండి మీకు, నేను చెప్తున్నాను. ఓకేనండి, నా వీడియోలు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఓకేనండి, బాయ్.